తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి భారీ శుభవార్త చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 2016 రూపాయలని మనకి 4016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు తీసుకుంటున్న వారికి 6016 రూపాయలని పెన్షన్ల కింద వివిధ రకమైన పెన్షన్లు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతులు, మనకి ఏదైతే గీత కార్మికులు, బీడీ కార్మికులు, పెలేరియా డయాలసిస్ వ్యాధి కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ల పంపిణీ ఉంటుందని ఈరోజు అప్డేట్ అనేది విడుదల చేశారు. ఇక ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ 24 జిల్లాలలో మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా మనకైతే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆ 24 జిల్లాలు ఏ జిల్లాలు మనకైతే లిస్ట్ అనేది మనకి దగ్గరనైతే ఉండడం అయితే జరిగింది. సో ఇక ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో చూద్దాం. మనకి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనకి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎంతవరకు పంపిణీ చేశారు, ఇంకా ఎన్ని జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది. మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా మనకి వేలిముద్రల ద్వారా ఈ పెన్షన్లు అనేది పోస్ట్ ఆఫీసుల కింద ఇవ్వడం అయితే జరిగింది. ఇక బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వాళ్ళందరికీ మనకి ఈ రోజు నుంచి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. 2016 రూపాయలు, 4016 రూపాయలు ఏప్రిల్ నెల పెన్షన్లు. మనకి మే 2వ వారం వరకు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కీలకమైన అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదేవిధంగా వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 4016 రూపాయలు, 6016 రూపాయలు కొత్త పెన్షన్లకు సంబంధించిన కీలకమైన కొత్త సమాచారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక అదేవిధంగా మనకి పెన్షన్ల కోసం, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ జూన్లో మనకి కొత్త పెన్షన్లను అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక డేట్ అనేది ఫిక్స్ చేసుడే ఆలస్యంగా ఇక్కడైతే మారిందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక చూడాలి జూన్లోనైతే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా చేయరా. మనకి అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది గత వారం రోజుల నుంచి. ఇక ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, జగిత్యాల్, జనగాం, అదేవిధంగా సూర్యాపేట్, హన్మకొండ, మనకి నిజామాబాద్, ఆదిలాబాద్, వికారాబాద్ వంటి జిల్లాలలో మనకి బ్యాంక్ ఖాతాల ద్వారా ఎవరైతే పెన్షన్ డబ్బులు పొందుతారో వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పినటువంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ తప్పనిసరిగానైతే చెప్పడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా అవి చేయించుకోకపోతే వెళ్ళి అయితే చేయించుకోండి, మీ ఖాతాలో డబ్బులు అనేది తొందరగా పడతాయి. సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.